లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ అనబడినటువంటి సంఘానికి రాగా దేవుడిచ్చినటువంటి చక్కనైనటువంటి కుమారుడు. ఇదిగో ఈ లడ్డుగాడు ఎంత బాగున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీడు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చాలా ఏడ్చుకుంటూ వచ్చారు ఇక్కడికి. కడుపులో ఉన్నప్పుడే వీనికి పేరు పెట్టాను నేను. ఇదిగో నీ కడుపులో పెరుగుతున్నవాడు కుమారుడు, బిడ్డ కాదు కుమారుడు పెరుగుతున్నాడు, వాడి పేరు జాన్సన్ విక్టర్ అని పేరు పెట్టాను కడుపులో ఉన్నప్పుడే. జాన్సన్ విక్టర్ అని. ప్రభు కృపను బట్టి ఈ జాన్సన్ విక్టర్ని దేవుని మహాకృప చేత అందరూ చూచినట్లుగా కడుపులో ఉన్నప్పుడే పేరు పెట్టాను. దేవుని మహాకృపను బట్టిగా నిజంగా అంటే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆ కుమారునిగా ఈ రీతిగా తల్లి గారికి దేవుడు బహుమానముగా స్వాస్థ్యముగా ఇచ్చారు. రెండమ్మా, ఇదిగో ఈ తల్లి గారే. దేవునికి స్తోత్రం. మీ పేరు ఏం పేరు కదమ్మా? ఏం? లక్ష్మి. యా ఊరమ్మా నిమ్దు? తిప్పల దిన్నిలే, ఇక్కడే బగలాగలమ్మా. తిప్పల దిన్ని వీళ్ళది. దేవుని కృప. ఇక్కడ శాలకు వచ్చారు వాళ్ళు. శాలకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. మాకు ఇదిగో కుమారుడు కావాలయ్యా, ప్రార్థన చేయండి, సంతానం మాకు కావాలని వేడుకొనగా ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తారు. నేను నిజంగా ప్రార్థన పూర్వకంగా చెప్తున్నాను, మీకు కుమారుణ్ణి ఇస్తాడు. కుమారునికి కూడా పేరు పెడతాను జాన్సన్ విక్టర్ అని. నిజంగా అంటే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ జాన్సన్ విక్టర్ని దేవుడు సహాయం చేశాడు. ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలనైనా ప్రభా, మీ కృప చేత మీ వాగ్దానం ఇచ్చి ఇదిగో ఈ కుమారుణ్ణి మీరు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ జాన్సన్ విక్టర్ నీ కాపుదల నిమిత్తమునకు సమర్పణ. నీ కృప చూపించి బలపరచండి, సమృద్ధిగా దీవించి గొప్ప చేయండి ప్రభా. అనేకులకు దీవెనకరంగా ఈ కుమారుణ్ణి మార్చండి నైనా. నీ చిత్తానుసారముగా ఈ కుమారుణ్ణి వాడుకొని ఈ తల్లి గారికి ధైర్యము దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. అల్నోడమ్మ.